గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా పార్టీని వీడిపోవడంతో అధినేత జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీలో మార్పులు చేర్పులు చేశారు. జిల్లాల్లో అధ్యక్షుల్ని, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇస్తూ సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జిను నియమించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పక్కన పెట్టి సుధీర్ భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అంబటిని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ క్రమంలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అంబటికి జిల్లా బాధ్యతలను అప్పగించి సుధీర్ రెడ్డిని సత్తెనపల్లి తీసుకొచ్చినట్టు చర్చ జరుగుతోంది. అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తారని టాక్ వినిపించింది. కానీ ఉన్నట్టుండి సుధీర్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటున్నారు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానంటున్నారు. అయితే అంబటి రాంబాబును వైసీపీ వదిలించుకోవాలనుకుంటుందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏంటో చూపిందా అంటే వైసీపీ శ్రేణులే అవుననే అంటున్నాయి. అయిన దానికి కాంతానికి ప్రత్యర్థి పార్టీల నేతలపై, మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక సత్తెనపల్లి నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత నిస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు కూడా అవునని అంటున్నారు. అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. అంబటి రాంబాబు ఇక వైసీపీలో నోటు సేవకే పరిమితం కావాలంటున్నారు. ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి లేకుండా పోయిందని, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనే పదవి ఇచ్చి ఆయన్ను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక ప్రెస్ మీట్లు పెట్టి విపక్షంపై విమర్శలు చేయడం తప్ప ఆయనకు నియోజకవర్గ బాధ్యత ఉండదు. అంబటి రాంబాబు ఇక ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరారనే వైసీపీ హైకమాండ్ నిర్ణయించిందన్న వాదన వినిపిస్తోంది. కంటి తుడుపు చర్యగానే ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవిస్తే ఇవ్వచ్చు కానీ చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకొని అంబటి పార్టీ తరపున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తారా? అసలు ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదని అంటున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో వేలు పెట్టొద్దని అంబటి రాంబాబుకు నేరుగా చెప్పేశారని అంటున్నారు. ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణకు పొన్నూరు ఇన్ఛార్జి పదవి కొనసాగిస్తామని, ప్రత్యక్ష రాజకీయాలకు అవసరం లేదని, పార్టీ కోసం పనిచేయాలని అంబటికి సూచించినట్టుగా చెబుతున్నారు. దీనికి అంగీకరించడం మినహా అంబటికి మరో మార్గం లేదు. భార్గవరెడ్డి కుటుంబానిది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కాగా ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నారు. నరసరావుపేటలో గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్. సుధీర్ రెడ్డి తండ్రి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు. అంతేకాదు గజ్జల బ్రహ్మారెడ్డి గతంలో నరసరావుపేట టికెట్ ఆశించారు, కానీ కుదరలేదు. అయితే నరసరావుపేట బాధ్యతలు అప్పగిస్తారని భావించారట. కానీ సత్తెనపల్లికి సుధీర్ భార్గవరెడ్డిని పంపించారు. ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. మరి కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో యువ డాక్టర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇక నరసరావుపేటకు చెందిన గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అనే వ్యక్తి వద్ద డబ్బులున్నాయనే ఖర్చు పెడతారన్న నివేదిక రావడంతోనే ఆయన్ను పిలిచి మాట్లాడిన జగన్ ఇన్ఛార్జిగా ఖరారు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన పేరును ప్రకటించారట. ఈ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఎవరో సత్తెనపల్లిలో 90% మంది వైసీపీ క్యాడర్కు తెలియదు. ఆయన నరసరావుపేటలోనే స్థిరపడ్డారు. అయితే ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతోనే జగన్ ఆయనకే ఛాన్స్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అంబటి అలిగినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.